హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2-3 ఇయర్స్ బేబీకి పెప్లం టాప్ అండ్ ప్లాజో పాయింట్ కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ పెప్లం టాప్కి 4 ఫోల్డ్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత జాయింట్స్ మన వైపు ఉండేలా చూసుకొని 9 ఇంచెస్ హైట్ తీసుకోవాలి. టాప్కి ఇక్కడ కూడా 9 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ 7 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఏమో 8 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ పొడవు ఏమో 3 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు 2 ఇంచులు. షోల్డర్ కూడా 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ హోల్ రౌండ్కు 4.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కర్వ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా అట్లే కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ నడుము లూజ్కి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి నీట్గా ఆ మార్కింగ్లను కలుపుతూ. ఇప్పుడు బ్యాక్ నెక్ హుక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసుకొని సెంటర్లోకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కింద పెప్లం టాప్కి కుచ్చుల కోసం వెడల్పు 8 ఇంచులు, పొడవు 30 ఇంచులు తీసుకొని కట్ చేసుకోవాలి. 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్ పట్టీ కోసం బ్యాక్ పార్ట్కు ఇలా కట్ చేసుకోవాలి. అది 2 ఇంచులు ఉంది కదా, ఇది కూడా 2 ఇంచులు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సెంటర్కి. ఇది దాన్ని జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అది దానిపైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుచ్చుల కోసం కట్ చేసుకున్న వాటిని కూడా మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 జాయిన్ చేసుకోవాలి. ఇవి కూడా జాయిన్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్ని దానిపైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. కట్స్ పెట్టుకోవాలి, నీట్గా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కు పట్టీ వేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఆర్మ్ హోల్స్ కూడా ఒక పట్టీ వేయాలి నీట్గా. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ప్రిల్స్ పెట్టాలి కుచ్చుల కింద.
ఈ విధంగా అన్నీ పెట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు కింద మర్చి కుట్టుకోవాలి, 2 మడతలు వేసి కుట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. రెండు పక్కల అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ప్లాజో పాయింట్ కటింగ్ చేద్దాం. 4 ఫోల్డ్ చేసుకొని పొడవు వచ్చేసి మొత్తం 19 ఇంచెస్ తీసుకోవాలి. లూజ్ ఏమో మొత్తం 9.5 ఇంచులు. ఇక్కడ హిప్ లూజ్ ఏమో 7 ఇంచులు. కిందికి కూడా 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్లను నడుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకొని కింద బాటమ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ కనిపించలేదు, కొంచెం 7 ఇంచెస్ తీసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. దానిపైన మెయిన్ క్లాత్ పెట్టి కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్ షేప్ ఇవి 2 దిక్కుల స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా స్టిచ్ చేసుకొని కింద బాటమ్ దగ్గర మడత పెట్టి 2 వైపులా అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం జాయింట్ చేసుకోవాలి. నడుముకు ఎలాస్టిక్ వేసి కుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.